ధ్యాన భాగం ఏంటి చెప్పాలి. మన ధ్యాన భాగం ఏంటి? చదవాలి. విశ్వాసమనున్నది నిరీక్షింపబాటు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువునై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిజం నిర్మింపబడలేదని చెప్పున ఇప్పటికి కూడా దేవుడి ఆత్మ ఆరాధన చేయమని చెప్తుంటే నేను ఆపాను. ఇప్పటికి కూడా దేవుడి ఆత్మ ఆరాధన చేయమని చెప్పినా సరే నేను ఆపాను. ఇప్పటికి కూడా అదే చెప్తున్నాడు. సో మీరు అర్థం చేసుకోండి ఎలాంటి దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నామో మీరే అర్థం చేసుకోండి. ఏమండి? దేవుణ్ణి సరిగ్గా ఆరాధన చేయకుండా దేవుణ్ణి ఆరాధించుకునే ప్రక్రియ సక్రమంగా జరగకపోతే దేవుడి యొక్క వాక్కులు విడుదల అవ్వవు అనేది మాత్రం నిజం. ఆరాధన బలంగా జరగాలి. నేను చేసినా ఇంకెవరు చేసినా మొదట సంఘంలో దేవుణ్ణి ఆరాధించే ప్రక్రియ చాలా బలంగా జరగాలి. మీలో చాలా మందికి కూడా దేవుణ్ణి ఆరాధిస్తే వచ్చే శక్తి ఏంటో రుచి తెలీదు. అలా తెలిసిన నాడు మీరు ఎలా ఉండరు, మీరు మండే జ్వాలలు అవుతారు. ఏమవుతారు? మండిస్తారు, మండే జ్వాలలు కూడా అవుతారు. తెలీదు, దేవుడి సన్నిధి విలువ తెలీదు. ఆరాధిస్తేనే అది సాధ్యం, ఆరాధించకపోతే అది సాధ్యం కాదు. అందుకని ఆరాధన అనేది జరపడానికి ఉన్న ముఖ్య ఉద్దేశం అదే. గంటలు గంటలు. హల్లెలూయా. ఈరోజు కొన్ని ప్రత్యేకమైన విషయాలు మీకు చెప్తాను నేను. మీరు దృష్టి పెట్టి వినాలి. ఆది కాండంలో 22లో నేను మాటి మాటికి ఈ మధ్య కాలంలో చెప్తూ ఉన్న విషయాన్ని ఈరోజు మరొకసారి మీకు నేను చెప్తాను. దాన్ని అర్థం చేసుకునే విధంగా మీరు ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా. ఇటీవల కాలంలో తరచుగా నేను మీకు బోధిస్తూ వచ్చినటువంటి విషయాన్ని మళ్ళీ పునరుద్ఘాటిస్తాను, పునః ప్రస్తావన చేస్తాను. అందువల్ల మీరు
బహు జాగ్రత్తగా విని దాని యొక్క ప్రాధాన్యతను సమగ్రముగా గ్రహించుకోవాలి అని నేను మీకు ముందుగా సలహా ఇస్తా ఉన్నాను. మీకు ఆ వాక్యాన్ని కొన్ని దినాల క్రితం చూపించడం జరిగింది. మళ్ళీ ఒకసారి అక్కడికి వెళ్తే ఆదికాండం 22లో అక్కడ అబ్రహాము తన కుమారుణ్ణి బలిగా అర్పించేందుకు వెళ్ళి బలిగా అర్పించాడు అని ఒక సాక్ష్యము పొందినటువంటి ఘట్టం అది. హెబ్రీయులకు రాసిన ఈ పత్రికలో, ఏ పత్రికలో, ఎన్నో అధ్యాయం 11లో మీరు ఏం చూస్తున్నారు ఇప్పుడు దాకా? విశ్వాసం గురించిన 11వ అధ్యాయంలో అబ్రహాము విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించి ఉపమాన రీతిగా అతన్ని మరలా పునరుద్ధానునిగా చెప్పండి పొందాడనుందా? ఉందా? హెబ్రీయులకు రాసిన పత్రికలో 22లోకి వెళ్ళండి. అక్కడ నీ సంతానమందు భూలోక వంశాలు అన్నీ ఆశీర్వదించబడతాయనే మాట చదవండి. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. నాతో చాలు. ఇక్కడ ఏమన్నాడు? అందరూ కూడా ఆశీర్వాదము అనండి. తరచుగా వినే పదం ఇది. దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి మీరు ఖచ్చితంగా. ఏలియాజరు అనే అబ్రహాము పనివాడుంటాడు. ఆయన వాళ్ళ అబ్బాయికి, అబ్రహాము యొక్క కుమారుడికి ఒక భార్యను తీసుకురావడానికి వెళ్ళేటప్పుడు ఏం చేశారు అంటే, ఒక మాట పలికారు. నా యజమానుడిని దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించెను అంటారా అందరూ? అన్ని విషయాలలో నా యజమానుడిని దేవుడు ఆశీర్వదించెను. అన్నిటి యందు చాలా బాగా వినాలి. మీరు సంఖ్యాకాండానికి వెళ్తే అక్కడ బిలాము కనబడతాడు. ఎవరండి? బిలాము ఏం చేస్తాడు అనుకున్నారు? ఇశ్రాయేలును శపించాలి అని బాలాకు ద్వారా ప్రేరేపితుడవుతాడు. ఎవరి ద్వారా?
అప్పుడు దేవుణ్ణి అడుగుతాడు, ఏమని? ఇక్కడేం చదివారు మీరు? ఇప్పుడు ఇక్కడేం చదివారు? నీ సంతతి వారు నీ శత్రువుల గవినిని కదా. అదే మాట మీరు ఎక్కడ చూస్తారంటే దేవుడి బిడ్డలారా, ఏలియాజరు అబ్రహాము కొడుకైన ఇస్సాకుకు ఒక భార్యను తీసుకొచ్చేందుకు వెళ్ళినప్పుడు అక్కడ రెబ్కా వాళ్ళ తండ్రి అంటారు, ఏమనంటే రెబ్కా వాళ్ళ తరపు వాళ్ళు అంటారు, వేవేలకు నువ్వు తల్లివవుతావు, నీ సంతతి వారు పగవాని గవినిని స్వాధీనపరుచుకుంటారు. ఇది ఎన్నో అధ్యాయంలో ఉంది. ఇది చూడండి, ఇటు ఎన్నో అధ్యాయంలో ఉంది. చెప్పండి సరిగ్గా ఎన్నో అధ్యాయంలో ఉంటది? 22 యువతాలు ఉంటుందా, అవతాలు ఉంటుందా? 22కి యువతాలు ఉంటుందా, అవతాలు ఉంటుందా? యువతల. ఎందుకు అడిగానంటే ఉదయకాలం వాక్యాలు ఎంతమంది వింటారు? ఉదయకాలం వాక్యాలను వినేవారు ఎంతమంది? ఎందుకని వింటలేదు? ఎందుకు వింటలేదు? హలో, మిమ్మల్ని అడిగేది, ఎందుకు వింటలా? మాట్లాడరేంట్రల్లో. ఉదయకాలం వాక్యాలు వినట్లేదు కదా, ఎందుకు వింటలేదు? చెప్తా, మీ సంగతి చెప్తాను. 24 చదవండి. 24లో వారు రిబ్కాతో, మా సహోదరి నీవు వేల వేలకు తల్లివగుదువు గాక, నీ సంతతి వారు తమ పగవారి గవినిని స్వాధీనపరుచుకుందురు గాక అని ఆమెను దీవింపగా, ఏమన్నారండి? వేల నీ సంతతి వారు తమ పగవాని గవినిని స్వాధీనం చేసుకుంటారు. ఈ మాట ఇంకెక్కడుంది? ఇదే మాట 22లో కూడా అదే మాట మీకు కనిపిస్తుంది. చూడండి, 22, నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనం చేసుకుంటారు. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందురు, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనులన్నీయు నీ సంతానము వలన ఆశీర్వాదం. చాలు. దేవుని ఏంటంటే ఇక్కడ రెండు మాటలు ఒకటే, అవునా కాదా? రెండు ఒకటేనా? నీ సంతతి వారు నీ పగవాని గవినిని ఏం చేస్తారు? స్వాధీనం చేసుకుంటారు. 2 చోట్ల అదే ఉంది. అబ్రహాముతో దేవుడు అదే అన్నాడు, రెబ్కాతో వాళ్ళ ఇంటి వారు కూడా అదే మాట పలికారు. మీరు ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే దేవుడి బిడ్డలారా, పగవాని గవినిని చేజిక్కించుకునేటప్పుడు బాలాకు అనే ఒక రాజు, ఈ ఇశ్రాయేలీలు కనాను దేశము వాగ్దానం చేయబడింది కాబట్టి వారికి 400 సంవత్సరాలు ఐగుప్తులో ఉండి, ఆ 400 సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ కనానుకు వచ్చేటప్పుడు ఆ కనాను దగ్గరలో ఉన్న ఎరికోని, హాయిని,
ఇలాంటి పట్టణాలు ఏవైతే ఉన్నాయో ఆ పట్టణాలన్నిటినీ కూడా ఓడించి ఒక్కొక్క దాన్ని స్వాధీనం చేసుకుంటూ కనాను దేశం అంతటినీ కూడా చివరికి దక్కించుకున్నారు. మీకు అర్థమైందని నేనేమన్నాను? ఒక్కొక్క పట్టణాన్ని కూడా పట్టుకొని, ఎరికో పట్టణాన్ని, హాయి పట్టణాన్ని, ఇంకా ఆ చుట్టుపక్కల ఉన్న పట్టణాలన్నీ పట్టుకొని బాలాకు పట్టణం దగ్గరకు కూడా వచ్చారు. అప్పుడు అక్కడ బిలాము అనే పవర్ఫుల్ ప్రవక్త ఉన్నాడు. ఆయన ఏం చెప్తే జరిగిపోద్దని ఒక ఇది ఉంది అప్పట్లో. అప్పుడు ఆ బాలాకు అనే ఆయన బిలాం దగ్గరకు వచ్చి ఏం చేశాడంటే, బాబు నీకు నేను బాగా డబ్బులు ఇస్తాను. ఒక జనం ఉంది, ఇశ్రాయేలీలు అనే జనం. వారు మొత్తం అంతా దేశాలు గెలుచుకుంటూ వచ్చేస్తున్నారు. ఎర్ర సముద్రం రెండుగా విడిపోయిందంట. ఏవేవో చెప్తున్నారు. ఐగుప్తులో ఎన్నెన్నో తెగుళ్ళంట. వాళ్ళ పక్షంగా ఒక దేవుడు ఉన్నాడంట. ఆయన వారితో ఉండి అందరినీ ఓడించి వారికి అప్పగిస్తున్నాడంట. కాబట్టి నేను నీకు బాగా ఎంత కావాలో అంత డబ్బు ఇస్తాను, నువ్వేదంటే జరుగుద్ది కాబట్టి వాళ్ళని శపించేయమంటే అప్పుడు బిలాం వెళ్ళి ప్రార్థన చేస్తాడు. సంఖ్యాకాండంలో ఉంటుంది అది. దేవుడు బిలాం దగ్గరకు వచ్చాడు. అయ్యా వెళ్ళమంటారా నన్ను అని అడిగితే దేవుడు అన్నాడు ఒకే మాట, అరే వారు ఆశీర్వదించబడిన జనము కాబట్టి నువ్వు వారిని శపించకూడదు. అందరూ చెప్పండి ఈ మాట. వారు ఆశీర్వదించబడిన జనము శపించకూడదు. అదొకసారి అయింది. రెండోసారి చెప్పాడు అలాగెళ్ళి. మొదటిసారి దేవుడు వద్దన్నప్పుడు, లేదు నేను దేవుడు వద్దన్నాడు, వెళ్ళిపోండి, నేను శపించను అన్నాడు. వాళ్ళు మళ్ళీ ఎక్కువ మందిని పంపించాడు బాలాకు. అప్పుడు ఈయన ఏం చేయాలి? వద్దన్నాడు. ఒకసారి టెంప్ట్ అయ్యాడు. ఈయన ఏమయ్యాడు? వీళ్ళు మళ్ళీ అడుగుతున్నాడు, మీరున్నండి ఇవాళ నేను మళ్ళీ అడుగుతాను దేవుణ్ణి అడిగితే ఆయన అన్నాడు, ఒప్పుకో వెళ్తా, నేను వెళ్ళమంటావా? పై మాటకి వెళ్ళమంటావా? లోపలేంటి వెళ్ళిపోతా. అది దేవుడు అన్నాడు. లోపలి మాట విని దేవుడు అన్నాడు, సరే వెళ్ళిపోరా, నువ్వు వెళ్ళు, శపిస్తావా శపించు. కొంతమందికి నేను చెప్తున్నాను కదా, పోదు అది పోదు. ఏది? ఒకసారి వద్దన్నాడు, తెలుసు ఆయనకి ఇష్టం లేదని కూడా తెలుసు, అయినా మళ్ళీ రెండోసారి ఏమని అడుగుతారు? వెళ్ళమంటావా? ఎందుకంటే డబ్బు కనబడేసరికి కొంతమందికి డబ్బు కనపడితే టెంప్టింగ్, కొంతమందికి అమ్మాయిలు కనిపిస్తే టెంప్టింగ్, కొంతమందికి మరి చెప్పండి మంచి నగలు, మంచి సెల్ ఫోన్లు, పెద్ద టీవీలు, మంచి ల్యాప్టాప్లు కనిపిస్తే ముందు వారు ఆగలేరు. ఒకసారి తెలుసు ఆయనకి ఇష్టం లేదు, అయినా సరే రెండోసారి వెళ్ళమంటావా మళ్ళీ అడుగుతున్నాడు. ఇలాంటి ఒకప్పుడు రాసేవాడు, ఇంకేం అక్కర్లేదు,
కొవ్వు పట్టింది అనడానికి ఇదే నిదర్శనం. ఆ కొవ్వు కనపడదు, హృదయానికి పట్టింది ఆ కొవ్వు. హల్లెలూయా. మీ అందరికి అర్థమైందా? నేను కనిపెట్టేస్తా నేను కనిపెట్టేస్తా. హల్లెలూయా చెప్పేసి అందరూ ఒకసారి. పోతావురా రే, కొవ్వు తగ్గించు. అణిగిమనుగుండు దేవుని మనస్కులై ఏం చేయాలా? ఉండాలి. హల్లెలూయా. మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, దేవుడు మొదట్లో బాగు చేసి దీవించి ఏదో చేసినప్పుడు, మొదట్లో ఉన్నప్పుడు ఉన్న ఆ ఇంట్రెస్ట్ కానీ అది కానీ తర్వాత ఉండకపోతే మళ్ళీ నువ్వు మొదటి స్థితికి వెళ్తావు, మళ్ళీ అక్కడి నుంచి దేవుడు అనుకుంటూ వస్తావు. కాబట్టి ఆ దరిద్రం రాక మునిపే ఇంట్రెస్ట్ తగ్గించుకోమాకండి, దేవుళ్ళు పెంచుకోండి. హల్లెలూయా. ఏమండి దేవుడి బిడ్డలారా, మీ అందరికీ నేను ఒకటి చెప్తున్నాను. ఇదేంటంటే, వద్దు అన్నాక దేవుడు మళ్ళీ దాని దగ్గరికి వెళ్తానని అడిగితే అర్థం ఏంటి? దాని అర్థం వెళ్ళమంటావా అని తెలియనప్పుడు అడిగితే బాగానే ఉంది, తెలుసుగా. మళ్ళీ అడిగేవేంటి అంటే, వెళ్ళమంటావా అని కాదు దాని అర్థం, ఒప్పుకోవయ్యా అని అర్థం. సర్లే వెళ్ళు. వెళ్ళాడు మనోడు. మీకు చెప్తున్నాను, నేను గాడిద మీద ఎక్కి వెళ్తుంటే ఎదురుగా దేవుడు కత్తితో నిలబడితే గాడిద మనోడిని గోడకేసి పడేసి తొక్కింది కాళ్ళతో. కత్తి తీసాడు. ఏంటే నువ్వు నాకు ఎదురు తిరుగుతావా, నువ్వు చంపేస్తా నిన్నంటే. అప్పుడు గాడిద మాట్లాడుతుంది. ఎవరు చూడండి, విడ్డోరు. గాడిద మాట్లాడుతుంది. ఎప్పుడైనా ఇలా చేశాను నేను, ఇంతకాలం నీతో ఉన్నానని అడుగుతుంది అది. లేదు అంటున్నాడు ఆయన. మరి ఈరోజు ఎందుకు అలా చేశాను? అవును, ఎందుకు అలా చేసావు? వెంటనే దేవుడు కనిపించాడు ఆయన కత్తి పట్టుకొని. ఖడ్గంతో నిలబడ్డాడు దేవుడు అక్కడ. మీకు మళ్ళీ చెప్తున్నా, వినండి జాగ్రత్తగా. ఏం చేశాడు ఇక్కడ? బిలాము దేవుడికి ఎదురెళ్తున్నాడు. దేవుడు దీవించినటువంటి ప్రజలను శపించడానికి వెళ్తున్నాడు. దేవుడు ఒకరిని ఆశీర్వదిస్తే వారిని శపించడం అనేది ఎవరి తరము కాదు. ఇదే నేను చెప్పాలనుకుందే. వాళ్ళు మీలో ఎంతమంది ఆశీర్వదించబడ్డారో చూడండి ఒకసారి. మళ్ళీ అంటున్నాను, వింటారు నా మాటలు? వినండి, బాగా వినాలి. బిలాము దేవుడు ఎదురుగా నిలబడితే అంటాడు, సరే వెనక్కి వెళ్ళిపోనా అన్నాడు. వద్దు, ముందుకే వెళ్ళన్నాడు దేవుడు. శపించమన్నాడు అనుకొని ఇంకా ముందుకు వెళ్ళాడు. తీరా చూస్తే శపిద్దామని చూస్తే శాపం రావట్లేదు కానీ ఆశీర్వాదం వస్తుంది. మీరు అర్థం చేసుకోవాలి, దేవుడు దీవించిన వారిని మనుషులు ఎవరు కూడా శపించలేరు. అబ్రహాంతో దేవుడు అదే అన్నాడు, నిన్ను దీవించు వారిని దీవించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను అని అబ్రహాంతో చెప్పాడా చెప్పలేదా? మరి బిలాము అబ్రహాం సంతానమే ఇశ్రాయేలీయులు. మరి బిలాం ఏం చేస్తున్నాడు? శపించడానికి వచ్చాడు. ఊరుకుంటాడా? సో నేను ఈ పూట మీ అందరికి ఏమంటానంటే, మీ అందరికీ చెప్తున్నా, మీరు నిజంగా ఆశీర్వదించబడిన వారైతే మిమ్మల్ని ఎవరు శపించలేరు. మీ మీదకి ఏ శాపాలు రావు. చెప్పండి, నేను ఆశీర్వదించబడ్డాను. ఎంతమంది చెప్పగలరా? నేను ఆశీర్వదించబడ్డానని. ఆశీర్వాదం ఎలా ఉండాలో తెలుసా? ఎవరైనా గన్నుతో నేను కాలుస్తుంటే అది వెనక్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళకే తగలాలి బుల్లెట్.
ఎవడైనా నీకు కీడు తలపెట్టాలని చూస్తే వారు దానికి బలవ్వాలి. వారు తీసుకున్న గుంటలో వాళ్ళే పడాలి. అది ఆశీర్వాదం. ఎందరు ఆశీర్వదించబడ్డారు? మీకు నమ్మకం లేదు. నమ్మకం కాదు, నికరం లేదు. మీ అందరికీ నేను చెప్పేది వినండి. మీరు నిజంగా ఆశీర్వదించబడితే చేతబడి మిమ్మల్ని ఏమీ చేయలేదు. నిమ్మకాయలు మిమ్మల్ని ఏమీ చేయలేవు. నిజంగా ఆశీర్వదించబడితే దయ్యాలు మిమ్మల్ని ఏమీ చేయలేవు. కాదు, అందరూ అనలేరు ఈ మాట, ఎందుకంటే నాకు తెలుసు. ఆశీర్వాదం అనండి. తెలుసా ఏంటో? దేవుడు ఒకరిని బ్లెస్ చేస్తే మనం ఎప్పుడు కూడా వాళ్ళని నాశనం చేయలేము. ఇదొక్కటి మీకు అర్థమైతే దరిద్రం సరిగ్గా వచ్చి సావదు. మంచిగా పెట్టి దీన్ని షార్ప్ పెడతావు, ఏదో పెట్టి. ఏంటి అసలు ఇలా ఉంది? అసలు రేగు డబ్బాలో మాట్లాడినట్టు. హల్లెలూయా. కొంచెం ఇటు పెట్టండి, నాకేసి కొంచెం తిప్పండి, నాకేసి. హల్లెలూయా. వింటున్నారా అందరూ? ఆశీర్వాదము మీరు అనుకుంటున్నారా? మీరు హల్లెలూయా. మేము ఆశీర్వదించబడ్డాం. ఆశీర్వదించబడితే ఇలా ఉండరు. అన్నిటికీ భయపడిపోవడం, దయ్యాలు భయపెట్టడం మిమ్మల్ని, ఇట్లాంటివి జరగవు. జరుగుతున్నాయంటే అర్థం ఏంటంటే మీరు ఆశీర్వదించబడలేదు. నెమ్మది లేకుండా భయపడుతూ కాళ్ళకి చేతులకు ఏయో కట్టించుకుంటారు, చూసారా? వీళ్ళెవరో దీవించబడినట్లు కాదు. ఈ పూట నేను చెప్తాను వినండి. యాకోబులో ఏ శకునము లేదు అనండి. బైబిల్లో ఉన్న మాటలు ఇవన్నీ. అంటే ఏం చేయలేవా అండి? చేస్తాయి. ఎవరు ఆశీర్వదించబడలేదో వారు. మేము ఆశీర్వదించబడ్డామండి. కుదరదల. ఆశీర్వదించబడితే ఎలా ఉంటుందో చెప్తాను. అబ్రహాముతో అన్నాడు, భూలోక వంశములన్నీ నీ సంతానమందు ఆశీర్వదించబడు. దీని అర్థం ఏంటి అంటే, ఇస్సాకు విశ్వాసమును బట్టి దీవించాడనే మాట ఉందా? విశ్వాసమును బట్టి. ఇస్సాకు విశ్వాసమును బట్టి దీవించబడ్డాడు అనే మాట. మీరు విశ్వాసమును బట్టి ఎవరిని దీవించాడు? యాకోబుని ఇస్సాకు దీవించాడు. యాకోబు 12 మంది కుమారులను విశ్వాసమును బట్టి దీవించాడు. అంటే ఆశీర్వదించడం అనేది విశ్వాసము ద్వారా వారు చేశారు. ఆశీర్వాదం అనేది ఊరికే రాదు, విశ్వాసము ద్వారా వస్తుంది. ఆశీర్వాదం అనేది అందరూ అనుకునేలాగా, మనం కూడా అనుకునేలాగా కూడు గుడ్డ వడ్డానం ఇవి కాదు. ఆశీర్వాదం అంటే ఏంటంటే నిన్నెవ్వడు కూడా శపించలేకపోవాలి. ఆశీర్వాదం అంటే ఏంటో చెప్తా వినండి. పూట నీ సంతానమందు భూలోక వంశాలన్నీ ఆశీర్వదించబడతాయంటే
దాని అర్థం ఏంటనుకున్నారు? అబ్రహాము కన్న కుమారుడైన ఇస్సాకు వంశావళిలోనే ఆ తర్వాత యేసు ప్రభు కూడా వచ్చారు. ఆ యేసు ప్రభు కార్చినటువంటి రక్తములో కడగబడిన వారంతా నిత్య జీవం పొందారు. వారు శాపము, మరణము, రోగము, పాపము ఏమీ లేని ఆశీర్వదించబడిన వారయ్యారు. బాగా వినాలి. ఏంటి ఆశీర్వాదం? మీకు అర్థమయ్యేలా చెప్తా. ఆశీర్వాదం అంటే దేవుడు 3 రకాలైన సృష్టిలు చేశాడు. ఎన్ని? 1, 2 రకాలు నోటితో చేసాడు. అన్ని కలుగునుగాక అనేది ఒకటి ఉంది. 2 చేతులతో మట్టిని తీసి చేశాడు మానవుడు. ఇదో రకమైన సృష్టి. ఇక్కడ మనకి భూమి మీద జంతువులు కానివ్వండి, ఆకాశంలో విహరించే పక్షులు కానివ్వండి, నీళ్లలో సముద్రాలలో ఉండే జలచరాలు అవి ఏవైనా కానివ్వండి, వాటన్నిటిని దేవుడు ఏమి చేశాడు అంటే, మీరు ఆది కాండంలో బాగా చదవచ్చు. దేవుడు ఆశీర్వదించెను. దేవుడు చెప్పాలి, ఏం చేశాడు? ఆశీర్వదించెను. ఏమనంటే, మీరు విస్తరించి జలములను నింపాలని, జలచరాలని, మీరు విస్తరించి ఆకాశంలో ఎగరండి అని పక్షులని, మీరు విస్తరించి భూమిని నింపండని జంతువులని, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపి దానిని ఏలండి అని మనుషులను దేవుడు ఆశీర్వదించాడు. జంతువులను ఆశీర్వదించాడు, చేపలను ఆశీర్వదించాడు, పక్షులను దీవించాడు, మానవులను దీవించాడు. ఈ ఆశీర్వాదాలలో మనకు సర్వసాధారణంగా కనబడే ఒకే ఒక విషయం ఏంటంటే, విస్తరించాలి. ఏంటి చెప్పాలి? చదవచ్చు. మీరు జంతువులను దీవించింది చదవాలి, మనుషులను దీవించింది కూడా చదవాలి. అది కూడా త్వరగా చదవాలి, అది కూడా తప్పులు లేకుండా చదవాలి, అది కూడా మైకులో చదవాలి. దేవుడు జలములలో వాటి జాతుల ప్రకారము జలము సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను, జీవము కలిగిన చలించు వాటన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృష్టించెను. అది మంచిదని దేవుడు చూచెను. అది నేను చూశాను, మంచిదని. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఇండుడనియు, పక్షులు భూమి మీద విస్తరించును గాకనియు వాటిని ఆశీర్వదించెను. ఆశీర్వదించెను. ఏమని? మీరు ఫలించి, చదువు మీరు ఫలించి దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములో నుండి, మీరు ఫలించాలి, అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడనియు, పక్షులు భూమి మీద విస్తరించును గాకనియు. విస్తరించడం సంఖ్యాపరమైనటువంటి వృద్ధి, సంఖ్యలో విస్తృతం, సంఖ్యలో విస్తీర్ణం, సంఖ్యాపరమైనటువంటి పెంపుదల, నంబర్ వైజ్గా ఇంక్రీజ్ అవ్వడం. ఆశీర్వాదం అంటే మీరు ఫలించండి, పక్వం అవ్వండి, జలములలో నిండండి అన్నాడు. అడుగున ఉండండి కాదు, జలములను, సముద్రం, భూమి మీద 3 వంతుల నీరంతా కూడా నిండిపోవాలి మీ ద్వారా అని ఆ చేపలను దీవించెను అని అక్కడ ఉంది. పక్షులను కూడా ఆకాశంలో ఎగరండి అని దీవించి విస్తరించాలన్నాడు. ఆకాశం అంతా కమ్మేయండి అన్నాడు. తర్వాత ఆదాము హవ్వలను కూడా దీవించాడు అని ఉంది చూడండి. ఆదాము హవ్వల గురించి ఉంటుంది.
దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపి దానిలో పరుచుకోండి. మీరు బాగా వెతకండి, రేపటి దాకా వెతకండి, తీరిగ్గా కూర్చుంటారు అందరు ఇక్కడ. హల్లెలూయా. 2వ అధ్యాయం తీస్తే మీకు కనబడద్దాం. సో ఆశీర్వాదం అంటే ఏంటంటే, అప్పుడెప్పుడో తయారైన బంగారు తీగ చేప అంతరించిపోయిందా? చెప్పట్లేదు. అంతరించిందా? ఈ రోజుకి ఉందంటే ఏమైనట్లది? ఫలించింది. ఒక చేప 1,000,000 చేపల పైనే అయిందా లేదా? అసలు ఈ మాట అంటే, మీకు చేపల కూర అంటే మీకు ఇష్టం కాబట్టి మీరు 5 రొట్టెలు చెప్పండి. ఏం చేపలో? గండు పరుగులా? 5 రొట్టెలు 2 చేపలు అనేటటువంటి దగ్గరికి మీరు వెళ్ళాలి. 5 చేపలు 5గా ఉన్నాయి, 5 రొట్టెలు 5ఏనా? ఎన్ని అయ్యాయి అవి చివరికి? 5 రొట్టెలను దేవుడి చేతిలో పెడితే ఆశీర్వదించనుంది. అక్కడే ఉంది, ఆయన ఆశీర్వదించి విరిచెను. ఉందా లేదా? మీరు చదువుకుంటే ముందే ఆశీర్వదించి విరిచాడంట. కృతజ్ఞతాస్తుతులు చెప్పి అప్పుడు అవి తరగట్లేదు. 5 రొట్టెలు 12 గంపలు మిగిలే అంతగా బ్లెస్సింగ్. అంటే 5 రొట్టెలు కాస్త 5,000 మంది పురుషులు తిన్న తర్వాత, స్త్రీలు లేరు. మళ్ళీ స్త్రీలు చంటి పిల్లలు కింద మీద పడేసుకొని తింటారు కదా, వాళ్ళు లేరు. మొత్తం అందరూ 20,000 లోపు ఉంటారు. ఆ 20,000 మంది తిన్న తర్వాత 20,000 మందికి ఒక 2 వేసుకుందాం ఉజ్జాయింపుగా, 40,000 రొట్టెలు, ఇంకా 12 గంపలు మిగిలిపోయినాయి అంట. 5 రొట్టెలు ఎక్కడా, 12 గంపలు మిగిలే. ఒక 20,000 మంది తిన్న తర్వాత కూడా 12 గంపలు మిగిలే అంత రొట్టెలు ఇంకా ఉండిపోయినాయి. అంటే 5 రొట్టెలు ఎన్నో రొట్టెలు అయ్యాయి. ఆశీర్వదించేననుంది అక్కడ, దాని అర్థం అది. చేపలు కూడా ఏమైనట్లు? బ్లెస్సింగ్ అనండి. అది ఆశీర్వాదం అంటే పెరగాలి. రాళ్లకు పిల్లలు పుడతాయి, తెలుసా మీకు? తెలుసా తెలీదా? రాళ్ళకు కూడా పిల్లలు పుడతాయి, మీకు తెలియదు అనుకుంటా. ఆశీర్వాదం అంటే ఒకటి అనేకం అవ్వడం, అది ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే ఏంటంటే మిగలాలి. చెప్పండి, ఏంటది? మిగిలిపోవాలి. 12 గంపలు ఏమయ్యాయి? మిగిలాయి. ఇంకా తిన్నారు వారు. తిన్నాక ఇంకో 12 గంపలు మిగిలాయి. యేసన్న గారు అంటారు, ఆశీర్వాదం అంటే వాళ్ళు గుడారాల పండుగలు జరుపుకుంటారు కదా, అప్పుడు కూరగాయలు, బియ్యము, కోడిగుడ్లు ఇలాంటివన్నీ వస్తాయి, లారీల్లో వస్తాయి. డబ్బులు కూడా అంటే మరి ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా సభలకి, గుడారాల పండగలకి. గుడారాల పండగలు అయిపోయిన తర్వాత, అంత పెద్దగా పెట్టిన తర్వాత చివరికి ఏమవ్వాలి? వాస్తవం చెప్పాలంటే అప్పులు ఉండాలి. అప్పులు కాదు కదా, ఆ గుడారాల పండగలకు వారు పెట్టిన ఖర్చు వచ్చేగా. ఇంకా అదనంగా మిగిలితే వాటితో ఏవో కొన్ని వాహనాలు అవి కొనుక్కునే వాళ్ళు అంటారు. మిగిలేదే ఆశీర్వాదం అన్నాడు ఆయన. చెప్పండి, మిగిలేదే. బాగా విన్నారా మీరు? ఆశీర్వాదం అంటే ఎంత తిన్నా తరగని ఆస్తి అంటే దట్ ఈజ్ బ్లెస్సింగ్ కదా. అట్లాగా ఉండాలి బ్లెస్సింగ్ అంటే.
మళ్ళీ చెప్తున్నా, ఆశీర్వాదం అంటే నిలవ ఉండిపోవాలి. ఏదైనా సరే దేవుడు దీవిస్తే నిలవ ఉండిపోవాలి. కానీ ఎందుకని కొంతమంది జీవితాల్లో చిల్లు సంచులు వేసినట్లుగా అయిపోతున్నాయి? ఆలోచించారా? హల్లెలూయా చెప్పండి అందరూ. చూసారా, కొంతమంది ఎంత సంపాదించినా చిల్లు సంచిలో వేసినట్లు ఎందుకు అవుతాయి? మిగలకు పోగా ఇంకా అప్పులు. తెలుసా మీకు, నేను ఇవాళ ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థన చేశానంటే, ప్రభువా మా దగ్గరకు వచ్చే బిడ్డలను ఆశీర్వదించండి అని నేను ఇక్కడే ప్రార్థన చేశాను మధ్యాహ్నం ఎండలో. అంటే అదే పనిగా కాదు, కానీ వచ్చి అక్కడ మోకరించి నేనేమని చేశాను, మా బిడ్డలని ఆశీర్వదించండి అని. హల్లెలూయా చెప్పండి. అర్థమైందా? మీ ఆశీర్వాదం మిగలాలి. బాగా అర్థం చేసుకోండి. ఎందుకు మిగలలేదో కూడా నేను చివరిలో చెప్తా. ఎందుకు ఇప్పుడే చెప్పేస్తా, మీరు ఆశీర్వదించబడలేదు కాబట్టి మిగలట్లేదు. హల్లెలూయా, అర్థమైపోయిందిగా. దేవుడు దీవిస్తే మిగులుతాయి. ఎందుకు మిగలవో కూడా చెప్పానా? ఆశీర్వదించలేదు అన్నాను ఒక కారణం. అసలు ఎందుకు ఆశీర్వదించలేదండి? అబ్రహాము అన్నిటిలో దశమాంసములనిచ్చాను. ఏమిచ్చాను ఉంది బైబిల్లో 14 అనుకుంటా. అబ్రహాం వెళ్ళి యుద్ధం చేసి తిరిగి వచ్చేటప్పుడు అబ్రహాముకు మెల్కీసెదెకు ఎదురయ్యాడు. ఎవరో ఆయన వచ్చి రొట్టె ద్రాక్ష రసం ఇచ్చాడు. ఏమిచ్చాడు? మళ్ళీ అక్కడికి వెళ్ళింది బండి, రొట్టె. అప్పుడు అబ్రహాము అన్నిటి యందు దశమ భాగాలు ఇచ్చాడంట. అన్నిటి యందు దశమాంసములు. అందుకేం బ్లెస్సింగ్. నా యజమానుడిని దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించను అనే మాట ఉంది. ఒకసారి 14లో చదవండి అమ్మా. అబ్రహాము అన్నిటి యందు దశమ భాగాలు ఇచ్చాడు. మీరు అలాగే వెతుక్కోండి. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అప్పుడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడతడు అబ్రహాము ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించి. అదిగో మళ్ళీ ఆశీర్వాదం అంటే నీ శత్రువులను నీ చేతులకు అప్పగిస్తా. ఈ మాట చూడండి, పద్దాక తగులుతుంది. సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలోనూ ఇతనికి 10వ వంతు ఇచ్చాను. అదిగో అన్నిటిలో అనండి. అన్నిటిలో చూడండి, అక్కడ అన్నిటిలో ఎవరికి 10వ వంతు ఇచ్చాడు? మెల్కీసెదెకు. ఎవరో? హలో, ఎవరో? మెల్కీసెదెకే. ఎవరు ఆయన? సర్వోన్నతుడైన దేవుడి యాజకుడు. ఎవరు ఆయన? ఎవరో తెలుసా? ఆయన ఏమిచ్చాడు అబ్రహాముకు? రొట్టె ద్రాక్షరసం. ఎవరో తెలుసా? ఆయన యేసుక్రీస్తు. అనండి. కొత్త నిబంధనలో రొట్టె ద్రాక్షరసం ఎవరిచ్చారు? ఇది నా శరీరము నా రక్తం అని ఇచ్చారు కదా. ఓరు నిద్ర మోగల్లారా బల్లారాధన తీసుకుంటారు కదా. అదేరా బాబు, అర్థమైందా? అది ఎవరు ఇచ్చారు? అసలు యేసు ప్రభు ఇచ్చాడు. కొత్త నిబంధనలో యేసు ప్రభు ఇచ్చాడు. ఈ యేసు ప్రభువే పాత నిబంధనలు అబ్రహాంకి ఇచ్చాడు. హల్లెలూయా. మీకు అర్థమైందా? ఆ యేసు ప్రభుకి ఈయనేమి ఇచ్చాడు? దశమ భాగాలు ఇచ్చాడు. ఎన్నిట్లో? అన్ని అంటే ఏంటి? కొత్తిమీర చెప్పండి అయ్యా. హల్లెలూయా చెప్పండి అందరూ. చూసారా అండి? అన్నిటిలో అంటే ఏవేవైతే ఉన్నాయో అన్ని అంటే ఆయనకే ఉన్నాయి. వెండి బంగారము అనండి. వెండి బంగారం, ఇంకా మనకు లేని అన్న ఆయనకున్నాయి. దాసీలు అందరూ ఉండే. అన్నిట్లో కూడా
తీసుకెళ్ళి బాబు అని ఇచ్చాడు. ఎవరికి? దేవుడికి ఇచ్చాడు. అందుకని 24లో అంటాడు చూడండి, నా యజమానుడిని దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించిన అనే మాట 24లో ఉంటుంది, ఆది కాండంలో. కాళ్ళు నొప్పులు వచ్చే వాళ్ళందరూ కూడా చేతుల పైకి ఎత్తండి. హల్లెలూయా. 24లో ఏలియాజరు అంటాడు, నా యజమానుడైన అబ్రహామును దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించెను. ఇరవై 24 ఆది కాండం. ఏలియాజరు ఉంటాడమ్మా, చదవండి అమ్మా. చచ్చిపోతున్నారు బాబు. నీ బైబిల్ ఏది? ఆది కాండం 24లో మీరు చూడలేదా? మీరు బైబిల్ చదవరండి, అందుకే ఇలా తగలడ్డారు. అంతటా అతడిట్లా నేను అబ్రహాము దాసుడును, యెహోవా నా యజమానిని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారము. అబ్రహాము ఒంటెలను మోకరింపజేసి ప్రార్థన చేస్తాడు. అక్కడ పైన ఉంటుంది. అతడు తన యజమానిని ఒంటెలలో 10 ఒంటెలను, తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసుకొని పోయెను. అతడు లేచి అరణ్మహరాయిము లోనున్న నా హోరు పట్టణము చేరి, సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొని వచ్చి వేళకు ఆ ఊరు బయటనున్న నీలబావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లా నా యాజకుడగు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యాజకుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్లు ఊట యొద్ద నిలుచుచున్నాను. ఈ ఊరివారు పిల్లలు. ఆ అధ్యాయం ప్రారంభం చదవండి, చెప్తా. ఇలా కాదు కానీ అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అన్ని విషయాలలో, నోరు తెరవాలండి, అన్ని విషయాలలో అబ్రహామును దేవుడు ఏం చేశాడు? అన్ని విషయాలలో అబ్రహామును దేవుడు ఆశీర్వదించాను. అన్ని విషయాల్లో అనే మాట గుర్తుందా? ఎందుకు అన్ని విషయాల్లో దీవించాడు? ఎందుకంటే అన్ని విషయాల్లో దశంభాగాలు ఇచ్చాడు ఆయన. హల్లెలూయా చెప్పండి. ఉందా అక్కడ? మీరు చదివారా ఇందాక? అన్నిటి యందు ఏమి ఇచ్చాను? అబ్రహాము దశమ భాగాలు ఇచ్చాను. హల్లెలూయా చెప్పండి. అంటే దేవుడు దశమ భాగాలు ఇస్తేనే దీవిస్తాడా అండి? మీకు మాట చెప్పనా, పిఎఫ్ ఉంటుందా? పిఎఫ్ కట్ అవుద్దా? ఏం చేసుకుంటారు? నోట్లో కుక్కొని తింటారు వాళ్ళు. ఏం చేస్తారా? చివరిలో దానికి కొన్ని కలిపిస్తారు. అవునా? దాస్తారు వాళ్ళు. దేవుడు కూడా నీ అన్ని దాచి ఆయన కలిపిస్తాడు. అది ఆయనకిస్తే
దాచిస్తాడు. అది తెలుసుకోవాల్సిన విషయం. నేనేం చేస్తాను, 30,000 వస్తే 30,000 3 రోజులు ఖర్చు పెట్టేసాను అనుకోండి, 27 రోజులు అడుక్కు తినాలి. దేవుడు ఏం చేస్తాడు, అందుకనే ఆ పిఎఫ్ కట్ చేసే వాళ్ళు ఏం చేస్తారు కంపెనీలో, అవి కట్ చేసి చివరిలో రిటైర్మెంట్ అయ్యేటప్పుడు కూర్చోబెట్టి బొకే, శాలువా, చేతిలో చెక్కు, ఎక్కడి 10 లక్షలు అంటే నీయరా బాబు అని, 5 లక్షలే కట్టయింది, ఇంకొక 5 వడ్డీ వేసి ఇచ్చేవాళ్ళే. మీరు ఎంత మంచోళ్ళనండి బాబు అనుకుంటాడా. కొంతమందికి పిఎఫ్లు గిఎఫ్లు కట్టవు, ఏ రోజు దాలో చేయాలి. ఆడికి ఏం మిగలవు చివరికి, హల్లెలూయా. ఆడికి బొకే శాలువా తప్ప ఏముండదు, చెక్కేది చెక్కేస్తా మళ్ళీ మోకం ఎక్కువ మాట్లాడేవంటే. హల్లెలూయా. సో దేవుడికి పేదలకే మీరిచ్చేవి మీకు తిరిగి ఇస్తాడు, కానీ ఆయన ఏం చేసుకుంటాడు, అది అర్థం చేసుకున్నారా? మీరు ఎందుకు దీవించబడరు అంటే ఇందుకే దీవించబడరు. ఎందుకే దీవించబడ్డరు? దీవించబడాలంటే దేవుడికి ఇవ్వాలి. దేవుడు అడుక్కు తినేవాడు కాదు, నీ డబ్బులు ఆయన కొరుక్కొని తినడం, నీకే ఇస్తాడు మళ్ళీ తిరిగి. హల్లెలూయా. దేవుడు వేస్ట్ చేయడు. 12 గంపలు మిగిలితే దాన్ని వదిలేను అన్నాడు, ఎత్తమన్నాడా? వేస్ట్ చేయడు. అరే నువ్వు వేస్ట్ ఖర్చులు చేయమాకరా, వృధా ఖర్చులు. నాకు ఈరా, మళ్ళీ నీకు తిరిగిస్తా. మరి నీకు ఇవ్వడం అంటే ఎవరికి ఇవ్వాలి? ఇవ్వు. ఎవరికి ఇస్తావు? గుడికి వెళ్తున్నావుగా, గుళ్ళో ఇవ్వు. రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళకి ఇవ్వు. పేదోళ్ళు ఉన్నారు, ఇంటి పక్కన వాళ్ళు అవసరం, వాళ్ళు ఎవరికి ఇచ్చినా నాకు ఇచ్చినట్టే నా ఖాతాలోకే వస్తాయి అంటున్నాడు ఆయన. మనము ఎవరికి ఇవ్వకపోతే దేవుడు ఏమి అనడు. చెప్పండి, దేవుడు ఏమి అనడు. కాకపోతే నీకేం రావు, మిగలవు. చిల్లు సంచి అనండి, చిల్లు సంచి వేస్తాడు, చూసుకుంటాడు, ఉండవు. మ్యాజిక్ ఏంటది? మ్యాజిక్ వేస్తాడు, అందులో 1000 రూపాయలు వేస్తాడు, చూసుకుంటాడు, ఉండవు. వేస్తాడు 1000 రూపాయలు, చూసుకుంటాడు, ఉండవు. ఏంటంటే మ్యాజిక్. ఫోన్పేలోకి వస్తే డబ్బులు, చూసుకుంటాడు, ఉండవు. వస్తాయి, చూసుకుంటాడు, ఉండవు. ఏంట్రా ఇది అంటే మ్యాజిక్. సో ఈ మ్యాజిక్ నాకు వద్దని అని మీరు అనుకుంటే కనుక, నమ్మకంగా దేవుడి దగ్గర ఉంటే, మీరు దీవించకపోతే నన్ను నిలదీయండి. నువ్వు చెప్పావు అలా జరగలేదని అడగండి. హల్లెలూయా. ఇది పద్ధతి, ఇది సిస్టమ్. అన్నిటిలో 10వ భాగాలు ఇచ్చిన వాళ్ళు బ్లెస్ అవుతారు, నాకు తెలుసు అది. కానీ పిసినారు మంది ఉంటారు చూడండి, పిసినారు మందకి ఇవన్నీ ఎలాగుండే అంటే, అమ్మో చూడు ఎలా చెప్పాడు, 10వ భాగాలు ఇవ్వాలంటాం. దేవుడు కోరుకుంటాడు అయ్యి, దేవుడికి హృదయం కావాలి, హృదయం. మరి నువ్వు హృదయం తీసుకో, డబ్బులు ఎందుకు నీకు, హృదయమే తీసుకో. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాదండి, లెక్కుందా? ఎల్ఐసిలో డబ్బులు కట్టుకోవడం, ఫిక్స్డ్ డిపాజిట్లు ఎందుకు? పెద్దయినా కాస్త కలిపిస్తారని. వాళ్ళందరికంటే బోల్డ్ ఎక్కువేసేస్తాడు దేవుడు. లెక్కే ఉండదు నీకు. నీతిగా ఉండరు, నమ్మకంగా ఉండరు, మళ్ళీ వీళ్ళకి ఏం కావాలంటే చెప్పండి. అందుకే ఒక ఆయన అన్నాడు, జయం బాప వాళ్ళ ఆయన ఉన్నాడు కదా, చచ్చిపోయాడు ఆయన, వీళ్ళు ఆశీర్వదించబడరండి అని అంటే ఆయన అన్నాడు, వీళ్ళ ఆశీర్వాదమా, గొర్రె తోక బెత్తడు అన్నట్టు వీళ్ళ బతుకు అంతే అని ఆయన అన్నాడు. కాదు, హల్లెలూయా అనరా మీరు? నేను చెప్పింది కరెక్టేనా? నా మాటలు అవన్నీ. సో అంటే నేను కించపరచట్లేదు సుమా, అలా కాదు నేను అనేది. బ్లెస్ అవ్వాలనుకుంటే చెయ్యండి, అక్కర్లేదు అనుకుంటే ఎవరి ఇష్టం వాళ్ళది. నేను పద్ధతి చెప్పా. బ్లెస్సింగ్ అన్ని విషయాలలో అనండి, అన్ని విషయాలలో యజమానుడు దీవించబడ్డాడు. అన్ని విషయాలంటే ఏంటి? అబ్రహాముకి అప్పటికి అంటే ఇప్పుడు దాకా నేను ఇంకా అసలైన విషయం చెప్పలా. ఏమంటే ఆడెవడ అన్నం ఉడికేదాకా ఉడికే ముందు వెళ్ళిపోయాడు అండి, అట్లాగా ఇప్పుడు దాకా చెప్పలా. ఇప్పుడు చెప్తా. మీలో కొంతమంది అనుకుంటారు, బాబు ఇప్పుడు దాకా చెప్పలేదా?
ఇంకెప్పుడు చెప్తావు? హల్లెలూయా. ఇక్కడెక్కడ గడియారం లేదు, లేదంటే మీ తలకాయలన్నీ అటే ఉండే. హల్లెలూయా. అబ్రహాము డబ్బులు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి దిట్టంగా. పిల్లలు లేనప్పుడు అన్ని విషయాలలో ఆశీర్వదించబడినట్లా? అవునా? కాదు. యజమానుడిని నేను ఆశీర్వదిస్తానంటే అబ్రహాముని దేవుడు అన్నాడు. దేవుడు అంటే అబ్రహాం అంటాడు, ఏమన్నా అమ్మయ్యా, నాకు ఏదున్నా సరే మావోడేగా, ఎలియాజర్కేగా, ఎంత ఆశీర్వాదం ఉన్నా అన్నాడు. అంటే అనుభవించే వారసుడు లేడు, అన్నీ ఉన్నాయి కానీ వారసుడు లేడు. అప్పుడు దేవుడు ఏదోలాగా చివరికి ఇస్సాకునిస్తే ఇప్పుడు ఆశీర్వాదం పరిపూర్ణమయ్యింది. ఏమైంది? అన్ని విషయాలలో దీవించెను. ఆశీర్వాదం అంటే ప్యాకేజ్. అది అసలు ఎప్పుడు ఆశీర్వాదం పరిపూర్ణం అవుతుందంటే జీవము అనండి. అబ్రహాము కొడుకు పుట్టలేదు అనుకోండి, అక్కడితో ఆయన వంశం అంతరించిపోద్ది. అవునా కాదా? అది జీవమా? ఒక మొద్దు ఉందండి, మొద్దుకి చిగురు రాలా, చెట్టు అవదు, మళ్ళీ అంతరించిపోయినట్లేగా. చిగురు అంటే సంతానం, పిల్లలు. అది మోడు లాంటి అబ్రహాము జీవితాన్ని చిగురింపజేస్తే ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకు అనే చెట్టుకు మళ్ళీ కాయలు కాస్తే మళ్ళీ ఆ కాయలు మళ్ళీ విత్తబడి మళ్ళీ చెట్లు వచ్చి ఈ రోజు కూడా ఇస్సాకు సంతానం భూమి మీద ఉంది. అదే అబ్రహాము సంతానం. అది ఆశీర్వాదం. నీ పిల్లల 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 పిల్లలు అంటేనే ఆశీర్వాదం. అదే పిల్లల తర్వాత పిల్లలు, ఆ పిల్లలకి పిల్లలు, ఆ తరం తర్వాత తరం, తరం తరం తర్వాత తరం, తరం తర్వాత తరం, అలా తరం తరం వస్తూనే ఉంటే దాన్ని ఆశీర్వాదం అంటారు. అవునా కాదండి? ఇది అసలైన ఆశీర్వాదం చెప్తా. భూలోకమందు వంశములన్నీ నీ యందు ఆశీర్వదించబడిన అంటే అర్థం ఏంటంటే, చెప్పాను మీకు, 5 రొట్టెలు ఎన్నో రొట్టెలు. అప్పుడున్న చేపలు ఈరోజు ఎన్నో కోట్ల చేపలు, పక్షులు ఎన్నో కోట్ల పక్షులు, జంతువులు ఎన్నో కోట్ల జంతువులు, మానవులైతే లెక్కే లేదు. ఇలా ఆశీర్వదించబడ్డారు, సంఖ్యాపరంగా వృద్ధిలోకి వచ్చారు, పెరిగారు. అట్లాగా భూలోకమందు నీ వంశములన్నీ నీ సంతానమునందు ఆశీర్వదించబడుట అంటే అర్థం ఏంటంటే, మళ్ళీ చెప్తున్నాను చూడండి, 5 రొట్టెలు ఇస్తే అన్ని గంపలు చేశాడు కదా దేవుడు. నీ 70 సంవత్సరాల ఆయుష్ను దేవుడికి ఇస్తే కోట్ల కోట్ల సంవత్సరాల ఆయుష్గా చేస్తాడు. హల్లెలూయా చెప్పండి. అది అసలైన ఆశీర్వాదం. ఇప్పుడు చెప్పండి, మీరు ఆశీర్వదించబడ్డారా? బ్యాడిజం పొందనోళ్ళు ఎవరు ఇక్కడ? బ్యాడిజం పొందనోళ్ళు. బ్యాడిజం పొందనోళ్ళకి రక్షణ వచ్చిందా? నిత్య జీవమే కదా ఆశీర్వాదం అంటే. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిర వరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపను నేను తాళంచగా కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా. హల్లెలూయా. ఈ పాట యేసన్ గారు రాసినప్పుడు సందర్భం ఏంటంటే, ఒక మీటింగ్ జరుగుతుంటే అందులో ఈయన కూర్చున్నాడు. చాలా మంది పాస్టర్లు వచ్చారు, ఈయన కూడా కూర్చుంటే కానుకలు పడతారు కదా పాట పాడేటప్పుడు. అప్పుడు ఇట్లాంటి ఒక పిల్లోడు వచ్చాడు కానుకలు పట్టమని. స్టేజ్ మీద కూడా వచ్చాడు, పాస్టర్ల దగ్గరికి కూడా వచ్చాడు. అందరి దగ్గరికి వెళ్ళి యేసన్ గారి దగ్గరికి వచ్చి కానుక ఇవ్వు అన్నాడు. అంటాడు, ఆయన దగ్గర జేబులో రూపాయి లేదు. యేసన్ గారు చెయ్యాలా పెట్టి యేసన్ పోరా అన్నాడంట. వాడు పోవట్లేదంట. నువ్వు వేయలేదు, నాకు తెలీదు అన్నాడు.
వెయ్యి అన్నాడు. అది తెలియదు కదా పిల్లాడికి. అంటే పాపం అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారు పాస్టర్లు ఈయన్ని. అలాగే పాపం యేసన్న గారి దగ్గర ఏమి లేవనుకోండి పాపం. రే పోరా అని ఎవరో అన్నారు ఆ పిల్లోడిని. ఇదంతా గమనించి పాస్టర్లు, పాస్టర్ గారి దగ్గర ఏంటారు నువ్వు అంటే ఆడు వెళ్ళిపోయాడు కిందకి. ఇంటికి వచ్చిన తర్వాత యేసన్న గారు దేవుడితో ప్రార్థన ఏంటంటే, ప్రభువా నన్ను ఎందుకు ఇలా అవమానపరిచావు, కనీసం కానుకలేసి వేయడానికి కూడా నా దగ్గర డబ్బులు లేకుండా చేసావు సేవకు వస్తే ఏంటి ప్రభువా ఇదని ఆయన ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఆయనకు ఒక తలం ఇచ్చాడేమో. ఏంటంటే, నువ్వు కానుక వేయడం ఏంట్రా, నీ జీవితాన్ని కానుకగా నాకు ఇచ్చావు. చెప్పండి, కానుకలు ఇవ్వడం ఒక వంతు, అది ఎల్కేజీ. నీ జీవితాన్ని ఇవ్వడం ఇంజనీరింగ్. హల్లెలూయా. అందుకే అంటాడు ఆయన, నూతనమైన జీవ మార్గమందున నూతన జీవము ఆత్మాభిషేకమే. హల్లెలూయా. నిత్య జీవం ఆయన సన్నిధిలో నిన్ను నువ్వు ఇచ్చేసుకుంటే నీ 70 సంవత్సరాల లేకపోతే 50 సంవత్సరాల ఆయుష్ను ఆశీర్వదిస్తే ఒక్కొక్క సంవత్సరం కొన్ని కోట్ల సంవత్సరాలు అవుతుంది. హల్లెలూయా. అర్థమైంది మీ అందరికీ? అక్కడ ఒక మాట ఉంటుంది బైబిల్, దేవుడి దృష్టికి ఒక్క దినము 1000 దినాలు ఒక రోజులా ఉన్నాయంట. ఆయన సన్నిధిలో ఒక దినము గడిపితే 1000 దినాలు అంత శ్రేష్టం. లెక్క ఉంటుంది ఆయన దగ్గర. మీరు గడిపిన ప్రతి ఆదివారం ఆయన దగ్గరకు వచ్చారనుకోండి, వచ్చారు, దానికి కూడా ఒకటి ఉంటుంది, ఏదో ఒకటి చిన్న చితక ఏదో ఉంటుంది. అది ఇక్కడికి వచ్చి నటిస్తే ఉండదు, మళ్ళీ అది వేరు. ఇక్కడికి వచ్చి మైండ్ చెప్పండి ఇక్కడ ఉండదు, బాడీ ప్రజెంట్ అయ్యి మైండ్ ఎక్కడో తిరుగుతుంది కదా శ్మశానాల చుట్టూ. వాళ్ళకి కాదు, ఇక్కడ ఆయన మీదే మనసు పెట్టుకునే వాళ్ళు ఉంటారు చూడండి. ఒక టిక్కే చేస్తాడు ఆ రోజుకి. ఆ రోజు కొన్ని కోట్ల రోజులు అయిపోద్ది. ఆశీర్వదించేసాడు ఆ రోజుని దేవుడు. నేనేం చెప్తున్నాను, ఒక చేప అనేక చేపలు అవ్వాలి ఆశీర్వదిస్తే. మరి నీ ఆయుష్ అంటే వయస్సు, సంవత్సరాలు, నెలలు, వారాలు, రోజులు, గంటలు, నిమిషాలు, సెకండ్లు కదా. ఇదే ఒక సెకండ్ గడిపితే కొన్ని కోట్ల సంవత్సరాలు, ఒక నిమిషం గడిపితే కొన్ని కోట్ల నిమిషాలు, కొన్ని గంటలు గడిపితే కొన్ని కోట్ల 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 గంటలు ఆయన దగ్గర గడపాలి. భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. హల్లెలూయా. అదే అనేది, దేవుడి చేతుల్లో జీవితాన్ని పెడితే, దేవుడి సేవలో జీవితం గడిస్తే, దేవుడి సన్నిధిలో బ్రతుకు గడిస్తే అప్పుడు మీరు దీవించబడతారు. ఏమవుతుందండి అంటే, నువ్వెప్పటికీ చావవు, నిత్యము నిత్య జీవంలో బ్రతుకుంటావు. తెలీదు అందరికీ. జీవితాన్ని సారా కొట్లో పెట్టే ఎదవ ఒకడు ఉంటాడు. చెప్పండి ఎక్కడ? సారా కొట్లో పెట్టే వెధవ ఒకడు ఉంటాడు. వ్యభిచారపు గృహాల్లో పెట్టే ఇంకొక వెధవ ఉంటాడు. టీవీలో తలకాయ పెట్టే ఇంకొక మూర్ఖ శేఖామని అమ్మ ఉంటుంది. కానీ దేవుడి చేతుల్లో ఎవరు పెట్టరా జీవితాన్ని? నా ఇష్టాలు నా కోరికలు కాదయ్యా, నీ సేవే ప్రభువా, నీవే ప్రభువా అని నువ్వు ఇచ్చేయాలి జీవితాన్ని. నువ్వే ఉంచుకొని నీ సరదాలు, నీ విలాసాలు, నీ ఆనందాలు, నీ కోరికలు, నీ పచ్చలు, నీ వెచ్చలు అన్నీ నీకే ఉంచుకొని నన్ను దీవించంటే దయ్యంగాడి దగ్గరికి వెళ్ళి ఆడు దీవిస్తారు నేను. హల్లెలూయా అనండి. మీకు అర్థమైందో లేదో? నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము దేవాయి భువిని వేడుగడియా నాకు చూపుము. హల్లెలూయా.
దేవుణ్ణి ఎందులో చెప్పండి, ఎందులో గడుపుతున్నారు జీవితాన్ని? కాదండి, దేవుడి దగ్గర, దేవుడి సన్నిధిలో, దేవుడి మందిరంలో కాలం గడిపితే అంతా కూడా బలిపీఠం మీదే జీవితం నడిస్తే అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా చెప్పండి అందరూ ఒకసారి. హల్లెలూయా. అర్థమైందా మీ అందరికి? అర్థమైందా? అట్టగా వస్తాయి. హల్లెలూయా. అర్థమైంది మీ అందరికీ? దేవుడి సన్నిధిలో గడపాలి. ఎక్కడ గడపకూడదు? ఎక్కడ? తాగుబోతులు గడుపుతారు చూడండి, అక్కడ గడపకూడదు. హల్లెలూయా చెప్పండి. ఇదేదో నైస్ కాదు, నైస్ కాదు, హార్డ్ వర్క్. చెప్పండి ఏంటది? హార్డ్ వర్క్. ఇలాంటి ఎన్నో చూసి, ఒకటి కాదు, రెండు కాదు. హల్లెలూయా అనండి. ముసలమ్మ ముచ్చట్లు అక్కడండి, అక్కడ సమయం గడుపుతారు. నేను ఆశీర్వదించబడేది ఎలాగో చెప్తున్నా. నచ్చకపోతే మానే చెవులు మూసుకో, చెవులో దూది పెట్టుకో, ఇయర్ ఫోన్స్ పెట్టుకో, ఏదో ఒకటి చేసుకో. ఈయనేవాడు వింటాడు. హల్లెలూయా కదా. హల్లెలూయా. వదిలిపెట్టను నేను. చిచ్చి భయపడేది లేదు. ఆ టైప్ కాదు అస్సలు. చావడానికైనా తెగించాం కదా, అసలు భయపడం ఎవరికి, వదలం. ఏమండి? హల్లెలూయా. మంచి మార్గం చెప్తున్నాం కదా, మంచి మార్గం చెప్తున్నాం. దేవుడు బిడ్డ అయినా, దేవుడు బిడ్డ కాకపోయినా తాగేందుకు పాడు చేసుకుంటావు శరీరం, వ్యభిచారం చేసి ఎయిడ్స్ ఎందుకు తెచ్చుకుంటావు అని చెప్తున్నా. నీకు నచ్చింది అనుకో ఇను, సిగరెట్ కాల్చేందుకు లంగ్స్ పాడు చేసుకుంటావు అని చెప్తున్నా. ఇను. నీకు నచ్చలేదు అనుకో చెవుల్లో దూది పెట్టుకో, ఓకే? లేదంటే నీ ముక్కులోకి వచ్చేది దూది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ తాటాకి చప్పులకి భయపడే టైప్ కాదు. ఏమండి? హల్లెలూయా. పనికి మాలిన ముచ్చట్లో, కబుర్లు, సినిమా హాల్లో టైం గడిపేసి దేవుడు దీవించు ప్రభా అంటే దేవుడు దీవించడండి. దేవుడు అలా దీవించడు. దేవుడు దీవించాలంటే దానికి తగినట్లుగా మీ జీవితాన్ని పెట్టాలి. ఇప్పుడు మరి మన ఝాన్సీ ఏం చేసింది చెప్పండి? ఏం చేసింది? ఝాన్సీ వచ్చిందా? ఒక రోజు ఆశీర్వాదం ఏమైనట్లు? పోయినట్లే. ఏటనుకున్న రేటే కాదా? మరి అది మరి మనస్ఫూర్తిగా ఎంతమంది దేవుడి సన్నిధిలో ఉండగలిగారు చెప్పండి? మనస్ఫూర్తిగా ఎంతమంది ఉండగలిగారు? చేతులు ఎత్తండి. మనస్ఫూర్తిగా. ఎవరో బలవంతం మీద ఉన్న వాళ్ళు ఎంతమంది? మరి చేయండి, దిగట్లేదు ఇది. హల్లెలూయా. నేను అనేది ఏంటంటే, దేవుళ్ళో మీరు గడిపితే నాకేమీ రాదు. మీరు గమనించాల్సింది ఏంటంటే, నాకేమీ రాదు. దేవుళ్ళు మిమ్మల్ని ఏదోలాగా ఆరాధనలోనో, వాక్యంలోనో, లోకంలో సమయం గడపకుండా జీవితం అంతా దేవుడిలోకి వెళ్ళిపోయేలాగా ఏదో చేయాలని తపన తప్ప, ఏమండి? ఇంకోటి కాదు, వేరేది కాదు, వేరే ఇంకోటి ఏది కాదు. సో దేవుడిలో ఎక్కువ గడపాలనేది నేను ఎందుకంటే మోకాళ్ళ మీద గడపండి, సమయం మోకాళ్ళ మీద ఉండండి, మోకాళ్ళు వెయ్యండి. మీరెందుకు ఆశీర్వదించబడరు? మిమ్మల్ని ఎవరు శపించలేరు. నేను ఇందాక చెప్పాను, ఆశీర్వదించబడిన వారికి విరోధంగా ఏదైనా మాట్లాడితే చాలా డేంజర్.
ఒకడు ఆశీర్వదించబడిన వాడైతే, ఈ మాట నేను గట్టిగా చెప్పను, మామూలుగా సలహాగా చెప్తాను. అదేంటంటే, ఒక అభిషిక్తుని జోలికి వెళ్ళకూడదు. వై? బికాస్ అతడు ఆశీర్వదించబడ్డాడు. దేవుడే ఎదురుగా కత్తి పట్టుకొని నిలబడతాడు. ఆశీర్వదించబడిన వారికి వ్యతిరేకంగా వెళితే సౌలుని ఏమన్నాడు తెలుసా? సౌలా, మునికోలలకు ఎదురు తన్నుట నీ వల్ల కాదు. ఉందా లేదండి బైబిల్లో? క్రీస్తు సంఘాన్ని హింసిస్తుంటే, సంఘ బిడ్డలంటే దేవుడు బిడ్డలే కదా, వాళ్ళని హింసిస్తుంటే దేవుడు చెప్పాడు, నువ్వు నన్ను హింసిస్తున్నావు అన్నాడు దేవుడు. దాని రిజల్ట్ ఎలా ఉంటుందో తెలుసా? సౌలా, నేను నిన్ను కాదయ్యా, మనుషులు అంటే మనుషులు ఎవర్రా? నా బిడ్డలు, వాళ్ళని ఏదైనా చేస్తే నన్ను చేసినట్లే. బైబిల్లో ఉంది 25లో మత్తయిలో, నేను ఆకలిగా ఉన్నాను, నాకు మీరేమిచ్చారు? అన్నం పెట్టారు. నేను దప్పిగా ఉన్నాను, నాకేమిచ్చారు? నీళ్ళు ఇచ్చారు. నేను జైల్లో ఉన్నాను, మీరు నన్ను పరామర్శించడానికి వచ్చారు. ఉందా బైబిల్లో? ఉంది కదా. అక్కడ ఏం మాట్లాడాడు తెలుసా? మీరు నా తండ్రి వలన ఆశీర్వదించబడిన వారలారా, మీరు లోకం పుట్టినది మొదలుకొని మీకోసం సిద్ధం చేయబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. హల్లెలూయా చెప్పు. అర్థమైంది లేదో? ఇక్కడ చదవండి అమ్మా. తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టెను. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నా తండ్రి వలన ఆశీర్వదించబడిన వారులారా, నా తండ్రి రాజ్యాన్ని ఏం చేయాలన్నాడు? తర్వాత, నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్ట ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పెను. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొండుట చూచి నీకు ఆహారమిచ్చితిమి, నీవు దప్పిగొనుట ఉండుట చూచి ఎప్పుడు దాహమిచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటిమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగువై ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరి, నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనేను. చేశారు కాబట్టి నాకేం చేసినట్లు అన్నాడా? 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 అంటే ఈ దాన ధర్మాలు చేయడం, బట్టలు ఇవ్వడం, లేకపోతే ఇవే కదా నిత్య జీవానికి పట్టుకెళ్ళేది? ఇవేనా? దేవుడు చేసినట్లే కదా. ఎవరికి చేస్తే? ఈయన సహోదరులకు చేస్తే. ఎవరా సహోదరులు? ఒక చోట అంటాడు బైబిల్లో, నీ తల్లి నీ సహోదరులు వచ్చారని యేసు ప్రభుతో చెప్తే ఆయన అంటాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరు అని శిష్యుల వైపు చేయి చూపించి, వీరే నా తల్లి, వీరే నా సహోదరు. సహోదరులు ఎవరు అనుకున్నారండి? సేవకులు అనండి. ఆ సేవకులకు చేస్తే ఎవరికి చేసినట్లు? వాళ్ళకి మేలు చేస్తే దేవుడికి మేలు చేసినట్లు, వారికి కీడు చేస్తే ఎవరికి కీడు చేసినట్లు. ఎస్, దీని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. అంటే మీరు వినాలి, బాగా వినాలి. నేను చెప్పేది బాగా వినాలి. నేను ఆకలిగా ఉన్నాను, బట్టలు ఇవ్వడం, ఆహారం పెట్టడం, నిత్య జీవానికి వెళ్ళడానికి అదొక కారణం. వ్యభిచారము తర్వాత ఇంకో గ్రూప్ ఉంది అక్కడ. ఆకలిగా ఉంటే వీరు అన్నం పెట్టారు, దప్పిగొంటే నీళ్ళు ఇచ్చారు, జైల్లో ఉంటే పరామర్శించారు. ఇట్లాంటివి ఎన్నో చేస్తే ఏమైందండి? ఏమైంది చెప్పండి? నిత్య జీవానికి కారణం అయ్యారు. రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అన్నాడు, అది గుర్తుపెట్టుకోండి. కింద ఎడం వైపున మేకలు ఉన్నాయి, వాటి గురించి ఏమన్నాడు చూడండి. అప్పుడు ఆయన ఎడమ వైపునున్న వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి ఆశీర్వాదం శాపం అనే మాట కనబడుతుంది చూడండి. శపించబడిన వారులారా,
నన్ను విడిచి అపవాదికిని వాని దూదలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. అది అగ్నిగుండంలోకి వెళ్ళాలన్నాడు. అయితే ఎందుకు వీళ్ళు వ్యభిచారం చేశారు, ఏం పాపం చేశారు చెప్తాడు అక్కడ. ఏం పాపం అంటే చూడండి, నేను ఆకలి గొంటిని నేను ఆకలిగొన్నాను మీరు భోజనం పెట్టలేదు, దప్పిగొంటిని మీరు నాకు దాహం ఇవ్వలేదు, పరదేశినై ఉంటిని మీరు నన్ను చేర్చుకోలేదు, దిగంబరినై ఉంటిని మీరు నాకు బట్టలియలేదు, రోగినై చెరసాలలో ఉంటిని మీరు నన్ను చూడ రాలేదన్నాడు. అందుకు వారును, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొని ఉండుట అయినను దప్పిగొనుట అయినను పరదేశివై ఉండుట అయినను దిగంబరివై ఉండుట అయినను రోగివై ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీకు ఉపచారము చేయకపోతిమని ఆయనను అడిగెదరు. అల్పులైన సహోదరులకు చేయలేదు కాబట్టి నా చేయలేదు. అందుకు మిక్కిలి అల్పులైన చూసారండి, నరకానికి వెళ్ళడానికి శపించబడిన వారు నరకానికి వెళ్ళారు. అది రెండవ మరణం అని ఉంది. శాపము మరణము రెండు ఒకటే, ఆశీర్వాదము జీవము రెండు ఒకటే. ఆశీర్వాదం అంటే డబ్బులు గిబ్బులు కాదు, నిత్య జీవము. శాపం అంటే నరకం. ఇదే నేను చెప్పలేదు. దేవుడి చేత ఆశీర్వదించబడిన వారు రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఇక్కడ ఒక మాట, వీళ్ళు వ్యభిచారం చేశారని నరకానికి వెళ్ళమనలా, మేలు చేయలేదు. ఏం చేయలా? మేలైనది నెరిగి ఉండి అలాగూ చేయని వానికి శ్రమ. వ్యభిచారం చేస్తే నరకానికి వెళ్తారనేది ఎంత నిజమో, మేలు చేయకపోతే కూడా నరకానికి వెళ్తారనేది అంతే నిజం. చేయాల్సిన మేలు చేయాలి, చేయకూడని కీడు చేయకూడదు, రెండూ ఉండాలి. వేసుకోవాల్సిన మందులు వేసుకోవాలి, తినకూడని ఆహారం కూడా అవాయిడ్ చేయాలి. పథ్యం చేయాలి, మందులు వేసుకోవాలి. ఒకటే చేస్తానంటే వృధా. కొంతమంది ఏ పాపం చేయరు, మేలు కూడా చేయరు, క్యాన్సిల్, పోయినట్లు వాళ్ళు కూడా నరకానికి. కొంతమంది ఎంతో మేలు చేస్తారు, పాపాలు చేస్తారు, వాళ్ళు నరకానికి పోతారు. నువ్వు అటు మేలు చేయాలి, కీడు చేయకూడదు. ఈ రెండును పాటిస్తేనే నిత్య జీవానికి వెళ్తావు. వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళని అర్థమవుతుంది అనుకుంటున్నా. హల్లెలూయా. స్వతంత్రించుకోండి అన్నాడా? నేడు ఆశీర్వాదమును జీవమును మరణమును శాపమును మీ ముందు ఉంచి ఉన్నానని అంటాడు మోషే. అవునా కాదా? ఆశీర్వాదము జీవం అన్నాడు, శాపము మరణం అన్నాడు. అంటే మరణం అంటే శాపం, ఆశీర్వాదం అంటే జీవం. ఏది కావాలో కోరుకుంటున్నాడు. నేను చెప్పేది కూడా అదే, కోరుకో. నీకు ఇష్టం లేదనుకో వదిలే, నీకు ఇష్టం లేకపోతే వదిలే. ఎవడన్నా నచ్చితే ఆడు తీసుకుంటాడు. మేమేంటంటే చెప్తాం కదా, కాయలో కూరగాయలు అని అమ్ముకుంటాడు కదా ఒకడు, అమ్మొద్దంటే ఊరుకుంటాడు ఆడు. మాకు వద్దయ్యా ఇక్కడికి రామ్మకు గాల్ చేయొద్దంటే పొద్దున్నే ఉల్లిపాయలు బండోడు ఆటో వేసుకొని వచ్చి మూల పెట్టి గీ 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 గీమన్నారు పెట్టేస్తాడు సౌండ్. పొద్దున్నే నేను వాక్యం చెప్పే టైం. అలాగని నేను నన్ను తిట్టుకుంటానా, ఊరుకుంటాడు. నీకు వద్దకపోతే ఉల్లిపాయలు బోళ్ళు అంతమంది కావాలంటాడు కదా. అట్లాగే అమ్ముకునేవాడు అమ్ముకుంటాడు. నేను కూడా నీకు నచ్చినా నచ్చకపోయినా నచ్చేవాడు ఎవడో ఒకడు ఉంటాడు కదా, చెప్తున్నాను. హల్లెలూయా. సంతూర్ సబ్బు వాడు అమ్మొద్దు, లక్ష్య ఉండాలంటే ఊరుకుంటారు. ఎవరైనా ఊరుకుంటారండి? ఇక్కడ ఆ దేవుని ప్రకటించొద్దు, ఈ దేవుని ప్రకటించొద్దు అంటే ఊరుకుంటారా? ఎవడిష్టం వాడిది కదా, నువ్వు ప్రకటించుకో. నచ్చినోడు అంటాడు, నచ్చనోడు ఊరుకుంటాడు. హల్లెలూయా. అర్థమైంది మీ అందరికి? ఇప్పుడు జీవ మార్గాన్ని కుడి వైపున ఉందండి, ఎడమ వైపున మరణం ఉంది. మరి ఇందులో వెళ్ళని చెప్తున్నాం. నేను వెళ్ళనంటారా? నరకానికి వెళ్తానంటారా? వెళ్ళండి. విశాలమైన మార్గం. ఎవడ ప్రశ్నించడు, నేను ఎవడ అడగడు. హల్లెలూయా. అక్కడ ఒక మాట ఉంది, స్వతంత్రించుకోండి అన్నాడా? రాజ్యం అన్నాడు. భూమి మీద కనాను వేళ్ళెలా స్వతంత్రించుకున్నారో పగవాని గవిని అనండి అందరూ. పగవాని గవిని స్వాధీనం చేసుకున్నారు. కనానుని, అమోరీయులు, కనానీయులు, హివ్వీయులు, పెరుజ్జీయులు, హిత్తీయులు, అమోరీయులు, ఇలాగ 7 జాతుల ప్రజలు కనాను దేశంలో ఉండేవాళ్ళు. పాలు తేనెలు అక్కడ ప్రవహించేవి. ఒక ద్రాక్ష గెలనిద్దరు మోసేవారు. అంత సారవంతమైన భూమి. అలాంటి భూమిని దేవుడు బిడ్డలారా 7 జాతుల ప్రజలు అంతంతెత్తుండే వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ ఓడించి ఆ గవిని స్వాధీనపరుచుకున్నారు ఇశ్రాయేలీయులు. అట్లాగే సాతానుగాడు వాడి సమూహము
ఆకాశ మండలంలో ఉంది, వాడిని పడగొట్టి ఆ రాజ్యమును మనం స్వతంత్రించుకోవాలి. పగవాడి గవిని. హల్లెలూయా. మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా పరలోకంలోనే ఉన్నాడు ఆడు సాతాను గాడు. పడదోయబడే కాలం ఒకటి వచ్చింది. పరలోకం నుంచి పడదోయబడతాడు. ప్రకటన గ్రంథంలో ఉంది, అంతటా పరలోకము నుండి సాతాను పడదోయబడెను. అంటే అప్పుడు దాకా ఎక్కడ ఉన్నట్లు? మనకు ఆకాశాలు ఒకటి లేవు, చాలా ఉన్నాయి. అందులో వాయుమండలం అనేది ఒకటి, అది గవిని. అదేంటి చెప్పండి? గవిని. మీకు ఇంకో మర్మం చెప్పన వద్దా? ఇంకో మర్మం. ఆది కాండం 28లో యాకోబు ఏమన్నాడు? ఇది పరలోకపు గవిని అన్నాడా లేదా? అన్నాడా? చదవండి మీరు. యాకోబు నిద్రలేసి, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయెననుకొని భయపడి, ఈ స్థలము ఎంత భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. పరలోకపు గవిని అదే కనాను దేశం. అప్పుడు అలా ఉండే, తర్వాత పాలు తేనెలు ప్రవహించే దేశమే. రెబ్కా వాళ్ళ అమ్మా నాన్న ఏమన్నారు చెప్పండి? నీ సంతతి వారు పగవాని గవిని స్వాధీనపరుచుకుంటారు అన్నాడు. అది ఆశీర్వాదం. ఇక్కడ కూడా ఏముంది? ఇది పరలోకపు గవిని. దీన్ని ఏం చేయాలా? స్వాధీనం చేసుకోవాలి, క్యాప్చర్ చేయాలి. ఇంట్లో ఉంటే కుదరదు, వెళ్ళాలి. చెప్పండి, ఎక్కడికి? స్వార్థ ప్రకటించాలి. గుళ్ళో చెప్పుకుంటే ఉపయోగం ఏంటి? చెప్పండి. అమ్మ కొడతారండి, తిడతారండి, అయితే అక్కడే ఉండండి. అక్కడ ఉండకూడదు. మనం క్షుద్ర శక్తులు ఉన్న చోటకి వెళ్ళాలి. హల్లెలూయా. అక్కడ పని చేయాలా, దేవుడి సువార్త ప్రకటించాలా, దేవుడి వైపుకు నడిపించాలా. కుదురుగా ఒక దగ్గర ఉంటే మన దేశానికి సువార్త వచ్చేదా? మనం దేవుడిని నమ్ముకునే వాళ్ళమా? వాళ్ళు రాకపోతే మనము స్వాధీనపరుచుకోవాలి అనేక ప్రాంతాలు. హల్లెలూయా చెప్పండి. అక్కడే ఉండడం కాదు, వెళ్ళాలా. సింహం వేట అన్నట్లు పట్టుకొని తీసుకురావాలి. ఆ గుళ్ళో వాళ్ళని ఈ గుళ్ళో వాళ్ళని లాగేయడం కాదు. హల్లెలూయా చెప్పండి అందరూ సరే. వెళ్ళి మారిన వాళ్ళని మార్చాలండి. మారిన వాళ్ళని మార్చాలి. మారినోడికి సువార్త చెప్పి ఆయన మార్చాలి. ఆయన తెచ్చుకొని దేవుడి సన్నిధిలో పెట్టుకొని ఆయన సిద్ధపరచాలి దేవుడు రాకడికి. ఇక్కడ వరకు మీకు బాగా అర్థమైందా? సో మనం అందరం రాకడలో కొనిపోబడతాం, ఎత్తబడతాం, పరలోకపు గవినికి వెళ్ళిపోతాం. సాతాను పడతాడు. అప్పుడు ఆ రాజ్యం మనదవుతుంది. అది ఆశీర్వాదం. అంటే మనము నిత్య జీవం ఉండే చోటుకి వెళ్ళడం, నిత్య జీవం పొందడం, అది ఆశీర్వాదం. తాత్కాలిక జీవం కాదు. తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి, అది నిత్య జీవం. అది ఆశీర్వదించబడిన వాళ్ళతో చెప్తాడంటే ఆశీర్వాదం అంటే అదే. యాకోబు రాత్రంతా ప్రార్థన చేసి అంటాడు, నన్ను ఆశీర్వదించు అంటే. మా అన్నయ్య చంపేస్తాడు, చావకూడదు, నా ఆయుష్ని ఏం చేయాలి? నువ్వు ఆశీర్వదించి పొడిగించు. మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే, మీ జీవితాన్ని దేవుడి చేతిలో పెడితే ఆయన ఆశీర్వదించి కోట్ల సంవత్సరాల ఆయుష్గా మీ 70 సంవత్సరాలు మార్చేస్తాడు. అప్పుడు మీరు దీవించబడాలి. అప్పుడు మిమ్మల్ని శపించేవాడిగే శాపాలు తగులుతాయి. మీకు చేతబడులు చేసే వాళ్ళకి రివర్స్ ఆడిగే వెళ్తాయి. ఏది పని చేయదండి బాబు. అర్థమైందా నేను చెప్పింది? కొంతమంది అన్నారు చేతులు వేసి ప్రార్థన చేయకూడదు. నేనేమంటాను తెలుసా? అయితే ఆ దయ్యాలన్న మిగలాలి, లేదా నేనైనా పోవాలి. పొరపాటును కూడా ఎవరికి జడిసే ప్రసక్తే లేదు. హల్లెలూయా చెప్పండి అందరూ. పెరికి సన్నాసులు అలా చేస్తారు, నేను అలా చేయను. మొన్న ఆవిడ ప్రార్థన చేయించుకుంటూ వెళ్ళిపోయిందారా పెదపళ్ళు. పొద్దున్నే ఫోన్ చేసేసింది, అయ్యా నువ్వు తల మీద చెయ్యి తొక్క తీసేస్తాం మళ్ళీ పట్టుకొని పిచ్చి వేషాలు వేస్తే. మనం చేతులు వేస్తే గడగడలాడాలి దురాత్మలు. హల్లెలూయా చెప్పండి. ఆశీర్వదించబడిన చెయ్యి నీ మీదకి వస్తే శత్రువులు, క్షుద్ర శక్తులు, దయ్యాలు నిలబడవు.
లైఫ్ టైం ఛాలెంజ్. నేనైనా పోవాలి, అవైనా పోవాలి, అవి నేను కలిసి ఉండం. హల్లెలూయా చెప్పండి అందరూ. పిరికి సన్నాసులం కాదు మేము. మీరు కూడా అలాగుంటనే ఉండకూడదు. అగ్నిలా మారాలి. ఎలాగా? అగ్నిలా మారాలా. నిన్ను చూస్తే భయపడి గడగడ వనకాలు దయ్యాలు. నువ్వు కాలొస్తే వణికిపోవడం కాదు, నిద్రలో సో నేను ఆశీర్వాదం అంటే పవర్, ఆత్మాభిషేకం, అభిషేకం ఇది లేదు కదా. అందుకే ఈ గోడ రాజకీయాలన్నీ, పనికి మాలిన పెత్తనాలు, పనికి మాలిన కార్యక్రమాలు. హల్లెలూయా. సో మన తాగుబోతుల్ని తిట్టొద్దంటే మర్యాదగా తిడదాం. ఓకే, మర్యాదగా తిడదాం. పోనీ వెధవా అనొద్దు. సార్ తాగుబోతు గారు తాగమాకండి, సార్ తాగుబోతు గారు లివర్ గారు చెడిపోతారండి, కిడ్నీ గారు పాడైపోతారండి, నరకంకి వెళ్ళిపోయి సాతాను గారి దగ్గర ఉంటారండి, వద్దండి తాగమాకండి అని చెప్దాం. పోనీ అలా అలా అడగండి, మర్యాద దక్కుతుంది. హల్లెలూయా. వ్యభిచారం చేసేవాళ్ళు, వ్యభిచారి గారు వ్యభిచారం చేయొద్దండి, ఆని మళ్ళీ వ్యభిచారి గారు అనాలి. ఎవరు యాదవా వ్యభిచారం చేయమాకరా అంట. హల్లెలూయా చెప్పండి అందరూ. సరే తలలో ఉంచుతారా? ఉంచండి.